Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇంతకు ముందు క్లాస్లో మనం డిఫాల్ట్లో మొత్తం అసెట్ తీసుకపోతే మొత్తం అసెట్ పట్టకపోతే అప్పుడు ఎట్లా ఉంటుందని చూసాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే డిఫాల్ట్ అంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయలేదు. పే చేయనప్పుడు మొత్తం అసెట్ కాకుండా పార్ట్ ఆఫ్ ది అసెట్లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది అది చూద్దాం. హయ్యర్ పర్చేస్లో సేమ్ చాలా ఈజీ. లాస్ట్ క్లాస్ అర్థమైందా ఏంటి? అది అర్థమైతే ఇది కూడా అర్థమవుతుంది. చాలా ఈజీనే అండ్ ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కొంచెం ఫోకస్ చేయండి వచ్చేస్తుంది. సో మనం ఈరోజు చేయబోయేది రీపొజిషన్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద టోటల్ అసెట్ సోల్డ్ టు పర్చేజర్. ఓన్లీ పార్ట్ రీపొజిషన్ పార్ట్ ఆఫ్ ది అసెట్ ఈస్ టేకెన్ బై ద వెండర్. అట్లయితే నీకు ఎట్లుంటుంది ఒక చిన్న ప్రాబ్లం. ఓకేనా? కొంచెం ఫోకస్ చేయండి వచ్చేస్తుంది. A purchased 2 machines 4 lakh each from B on 1st January 2019 on hire purchase. A ఏం చేశాడు? 2 మెషిన్లు కొన్నాడంట. ఒక్కొక్క మెషిన్ అంతా 4 lakh అంటే 2 మెషిన్స్ కలిపితే 8 lakh అవుతుంది. డౌన్ పేమెంట్ 1 lakh ఆన్ ఈచ్ మెషిన్. డౌన్ పేమెంట్ అంతా 1 lakh ఆన్ ఈచ్ మెషిన్. 2 మెషిన్స్ కలిపితే 2 lakh అవుతుంది. రిమైనింగ్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ విత్ ఇంట్రెస్ట్ 10% per annum. మిగిలిన అమౌంట్ 3 ఇన్స్టాల్మెంట్లో పే చేయమన్నాడు. ఎట్లా? విత్ ఇంట్రెస్ట్ తోటి. మరి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇచ్చాడా? ఇవ్వలేదంటే మనం కనుక్కోవాలి. సరే కనుక్కుందాం. డెప్రిసియేషన్ 25% ఆన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇది తెలుసు మనకి. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ తెలుసు. 25% కనుక్కోమన్నాడు. కనుక్కుందాము. ఏ పేడ్ 2 ఇన్స్టాల్మెంట్స్ బట్ కుడ్ నాట్ పే ఫైనల్ ఇన్స్టాల్మెంట్. ఏం చేశాడు? 2 ఇన్స్టాల్మెంట్లు పే చేశాడు. ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అంటే 3వ ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు. చేయకపోతే ఏమవుతుంది? హైయర్ వెండర్ వచ్చి ఆ అసెట్ని తీసుకుపోతాడు. చూద్దాం ఇప్పుడు ఎట్లా తీసుకుపోతాడు. బి రిపోజెస్డ్ 1 మెషిన్ అడ్జస్టింగ్ ఇట్స్ వాల్యూ అగెన్స్ట్ ది అమౌంట్ డ్యూ. బి రిపోజెస్డ్ 1 మెషిన్, ఒక్క మిషన్ తీసుకుపోయాడంట. అమౌంట్ కట్టలే కదా 3rd ఇన్స్టాల్మెంట్, అందుకని ఒక మిషన్ తీసుకుపోయాడు. ఎన్ని? 2 కొనుక్కున్నాను కదా, 2 కొనుక్కుంటే ఒకటి తీసుకుపోయాడు. The reposition was done on the basis of 30% depreciation on diminishing balance method. ఒక్క అసెట్ తీసుకుపోయినప్పుడు జనరల్గా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో దాంట్లో పర్సంటేజ్ జనరల్గా వేరేది ఇస్తాడు. ఇక్కడ కూడా అంతే. బి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? డెప్రిసియేషన్ 30% చొప్పున క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. దేనికి? ఆ తీసుకుపోయిన అసెట్కి. రీపోజిషన్ అయింది చూడండి, ఆ అసెట్కి 30% క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మొత్తానికైతే 25% ఏ ప్రకారం. బి ప్రకారం తీసుకుపోయిన అసెట్ రీపోజిషన్ అసెట్కి మాత్రం 30% క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అంట. అండ్ ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం వర్కింగ్ నోట్స్ 2 పాయింట్స్ చేయాలి. ఒకటేమో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్. ఎట్లా ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత? ఇంతకుముందు క్లాస్లో చేసినాం కదా అట్లనే. మొత్తం ఎంత? కాస్ట్ ఆఫ్ మెషిన్ 8 lakh కదా. 8 lakh ఎట్లా వచ్చింది? 2 మిషన్స్, ఒక్కొక్క మిషన్ 4 lakh అంటే 4 lakh into 2 అంటే 8 lakh అయింది. దీనికి డౌన్ పేమెంట్ ఎట్లా కట్టాడంట? 1 lakh ఆన్ ఈచ్ మిషన్. 2 మిషన్స్ అంటే 2 lakh అయింది కదా. డౌన్ పేమెంట్ 2 lakh. 2 lakh పోగా మిగిలిందంతా 6 lakh. ఈ 6 lakhని 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. 6 lakh డివైడెడ్ బై 3 అంటే 2 lakh. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అయింది? 2 lakh అయింది. ఇది ఒక వర్కింగ్ నోట్స్. ఇంకా రెండవ వర్కింగ్ నోట్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ రీపొజిషన్ ఆన్ 1 మిషన్. రీపొజిషన్ ఆఫ్ 1 మిషన్. ఒక మిషన్ మీద రీపొజిషన్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలా? ఎట్లా చేస్తాము అంటే కనుక ఇక్కడ మనము ఏ ప్రకారం 25%, బి ప్రకారం 30%. ఈ 25 అయినా 30 అయినా బ్యాలెన్స్ మెథడ్ మాత్రం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడే కదా. అదొకటి గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ అసెట్కి? రీపొజిషన్ ఆఫ్ 1 మిషన్కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మొత్తం అసెట్స్ కాదు. ఏదైతే రీపొజిషన్ అయిందో దానికి. ఎందుకంటే బి ప్రకారంగా 30% డెప్రిసియేషన్ ఆన్ రీపొజిషన్ అసెట్టే కదా, కాబట్టి ఇది తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనం రాసుకుందాం. ఏ ప్రకారం 25, బి ప్రకారం 30 అని రాసుకుందాం. అసెట్ వాల్యూ ఎంత? ఒక్క మిషన్ రీపొజిషన్ మిషనే 8 lakh కాదు, ఒకటెంత? 4 lakh కదా, 4 lakh వేసుకున్నాము. ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం. 25% మీద. 4 lakh అంటే ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ ఎంత అవుతుంది? 4 lakh into 25% 1 lakh. 1 lakh తీసేస్తే 3 lakh అయింది. సెకండ్ ఇయర్ డెప్రిసియేషన్ 3 lakh మీద 25% అంటే 75,000 కదా. 75% 75,000 తీసేస్తే 2,25,000 వచ్చింది.
థర్డ్ ఇయర్ డెప్రిసియేషన్ 2,25,000 ఇంటూ 25% అంటే 56,250 అయింది. ఇది తీసేయగా మనకి అసెట్ వాల్యూ ఇంత ఉంది. ఏ ప్రకారం 25% క్యాలిక్యులేట్ చేస్తే ఇంత ఉంది. ఇప్పుడు బి ప్రకారం చూద్దాం. బి ప్రకారం అసెట్ వాల్యూ అయితే 4 lakhs కానీ డెప్రిసియేషన్ 30% తీసుకుందాం. 4 lakh ఇంటూ 30% 1,20,000. ఇది ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్. ఈ 1,20,000 తీసేయగా 2,80,000 వచ్చింది. దీని మీద మళ్ళీ 30% కడితే 84,000 అయింది. 84,000 కూడా తీసివేస్తే 1,96,000 అయింది. 1,96,000 మీద థర్డ్ ఇయర్ డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 58,800 వచ్చింది. ఇది కూడా మైనస్ చేస్తే 1,37,200 అయింది. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మనం ఏ ప్రకారంగా 25% చేస్తేనేమో అసెట్ వాల్యూ ఆఫ్టర్ 3 years డెప్రిసియేషన్ 3 సంవత్సరాలు తీసివేయగా దాని వాల్యూ ఎంత ఉంది? 1,68,750 ఉంది. బి ప్రకారం 30% అని అడతాను. 30% ప్రకారం చేస్తే ఎంత వచ్చింది? 1,37,200 వచ్చింది. ఇంత మనం అనుకుంటే బట్ బీనేమో ఇంతనే అంటున్నాడు, తక్కువ అంటున్నాడు కదా, అంటే అసెట్ వాల్యూ పడిపోయింది కదా, ఇంత అని నేను అంటున్నాను. మళ్ళీ నువ్వేమో అసెట్ తీసుకుపోయేటప్పుడే దీని వాల్యూ ఇంతనే అంటున్నావు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి? లాసే కదా. అందుకని మనం ఇక్కడ రాస్తున్నాం. లాస్ అంటే 1,68,750 మైనస్ 1,37,200. ఈ రెండింటి డిఫరెన్స్ లాస్ ఎంత? 31,550. దీన్ని అసెట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో రాసుకుంటాం. వర్కింగ్ నోట్స్ అర్థమైందా? ఏమంటున్నాడు ఇక్కడ? ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ దాంట్లో చేయమంటున్నాడు. 2 అకౌంట్లు చేస్తాం. ఒకటి బీస్ అకౌంట్ అంటే హైయర్ వెండర్ అకౌంట్, ఇంకొకటి అసెట్ అకౌంట్ అంటే మెషిన్ అకౌంట్. 2 చేస్తాము. ఫస్ట్ హైయర్ వెండర్ బీస్ అకౌంట్ చూద్దాం. హైయర్ వెండర్ది బీస్ అకౌంట్ ఎప్పుడన్నా 4 ఎంట్రీలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్లో క్రెడిట్ సైడ్లో 2 ఉంటాయి. ఏంటవి? ఒకటి అసెట్ కొన్నందుకు, ఇంకొకటి ఇంట్రెస్ట్. డెబిట్ సైడ్లో 2 ఉంటాయి. ఏంటవి? ఒకటి డౌన్ పేమెంట్, ఇంకోటి ఇన్స్టాల్మెంట్. ఆ 4 ఎంట్రీస్ ముందు వేసేసుకుందాం. అసెట్ కొన్నందుకు బై మెషిన్ అంటాము. January 1st, 1990. ఎంత అసెట్ వాల్యూ? 2 మిషన్స్ కదా, 4 lakh ఇంటూ 2. సో బై మెషిన్ 8 lakh వేసుకున్నాము. దీని తర్వాత సెకండ్ ఎంట్రీ ఏం చేద్దాము? డౌన్ పేమెంట్ చేద్దాము. డౌన్ పేమెంట్ ఎప్పుడైనా డెబిట్ సైడ్ ఉంటుంది. పేమెంట్ డౌన్ పేమెంట్ అన్నా ఇన్స్టాల్మెంట్ అయినా డెబిట్ సైడే. సో డౌన్ పేమెంట్ అంటే ఫస్ట్ బిగినింగ్లోనే కాబట్టి ఫస్ట్ 1,119. సో డౌన్ పేమెంట్ 2 lakh పే చేస్తాం కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్. బై ఇంట్రెస్ట్ ఎప్పుడైనా కానీ 8 lakh మైనస్ డౌన్ పేమెంట్, 8 lakh మైనస్ 2 lakh ఎంత వచ్చింది? 6 lakh. 6 lakh ఇంటూ 10% క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్రెస్ట్ 10% అన్నాడు కదా, 10% క్యాలిక్యులేట్ చేస్తే నాకైతే 60,000 వచ్చింది. వచ్చేసిందా? ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయండి. టు బ్యాంక్ అకౌంట్. ఇన్స్టాల్మెంట్ అంతా ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 2 lakh. విత్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా ఇక్కడ. 3 equal installments with interest 10%. విత్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి 2 lakh ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 6 lakh. 2 కలిపితే 2,60,000 అయింది. 4 ఎంట్రీస్ రాసేసిన, ఇంకా ఆడ ఏం లేదు కాబట్టి 8,60,000 మైనస్ 4,60,000 ఎంత వచ్చింది? 4 lakh వచ్చింది. ఈ 4 lakhని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసాం. నెక్స్ట్ ఇయర్ ఏంటి? మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్రెస్ట్ ఎంత? 4 lakh మీద 10% 40,000 అయింది. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయాలి కదా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేసాము, 3వ ఇన్స్టాల్మెంట్ చేయలే. సెకండ్ ఇన్స్టాల్మెంట్ చేసాం కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ 2 lakh ప్లస్ ఇంట్రెస్ట్ 2 lakh ప్లస్ 40,000, 2 lakh ప్లస్ 40,000, 2,40,000 పే చేసాము. ఇక బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్ అని వస్తుంది. తర్వాత థర్డ్ ఇయర్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 2 lakh మీద 10% అంటే 20,000. థర్డ్ ఇయర్ వచ్చేసింది. ఇక్కడ వచ్చాక ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు తెలుసు, క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్ అనేసి. ఇంట్రెస్ట్ కూడా తెలుసు. ఇక లాస్ట్ క్లాస్లో ఏం చేసాము? ఈ అమౌంట్ 2,20,000ని అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాము. మనం ఇక్కడ 2,20,000 అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయము. ఏది చేస్తామంటే కనుక ఇది చేస్తాం, 1,37,200. ఎందుకంటే బి ప్రకారం ఇంతనే ఉంది అన్నాడు కదా అసెట్ వాల్యూ. బి ప్రకారం అసెట్ వాల్యూ ఇంతనే ఉంది కాబట్టి ఈ అమౌంట్ 1,37,200ని మెషిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. టు మెషిన్ అకౌంట్ రీపోజిస్డ్ అంటున్నాము. ఇంకేముంది? 3 వేసేసినాక మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాము. ఎందుకు క్యారీ డౌన్ అంటే ఇంకొక అసెట్ ఉంది కదా, అందుకని అకౌంట్ క్లోజ్ చేయము, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాము.
ఇప్పుడు మెషిన్ అకౌంట్కి వెళ్ళిపోదా. మెషిన్ అకౌంట్ ఏం చేస్తాం తెలుసు కదా, ఎప్పుడు అసెట్ కొన్నా కానీ బీస్ అకౌంట్ అంటాము. ఇది వేసాము. ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ 25%. 25% ప్రకారమే తీసుకోండి, ఎందుకంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ వీఆర్ ప్రిపేరింగ్ 25%. క్యారీడ్ ఆన్ బ్రాడ్ డౌన్. సెకండ్ ఇయర్ 6 lakh మీద 25% ఇంత వచ్చింది. ఇక థర్డ్ ఇయర్ కొంచెం చూడండి. థర్డ్ ఇయర్ ఏం చేస్తాం, 4,50,000 ఇంటూ డెప్రిసియేషన్, ఇది ఓకే. తర్వాత ఇక్కడ రీపొజిషన్ ఈ అమౌంట్ ఉంది కదా, మనము రీపొజిషన్ అమౌంట్ 1,37,200ని మనము ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. చేసినప్పుడు డెబిట్ టు క్రెడిట్. ఇక్కడ ఏమని రాస్తాము, బీస్ అకౌంట్. బీస్ అకౌంట్ నుంచి 1,37,200 మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇంకొక ఎంట్రీ ఏమవుతుందంటే మనకి ఇక్కడ లాస్ వచ్చింది. లాస్ ఎప్పుడైనా ఈ అసెట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో ఉంటుంది. కాబట్టి ఈ లాస్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తున్నాం. అర్థమైందా? ఇంకా ఇదైతే క్యారీ డౌన్ అమౌంట్ బ్రాడ్ డౌన్ అమౌంట్ తెలుసాయి. 4,50,000 మైనస్ ఈ 3 అమౌంట్స్ చేయగా మనకు వచ్చేది 1,68,750. సింపుల్. ఇక్కడ ఏం లేదు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఏమన్నాడు అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లంలో మనకి ఎంత అమౌంట్ ఉంది, అసలు ఇన్స్టాల్మెంట్ అమౌంటే ఇవ్వలేదు కనుక్కున్నాను. తర్వాత 2 డెప్రిసియేషన్లు అన్నాడంటే 2 డెప్రిసియేషన్ ప్రకారంగా రీపొజిషన్ అసెట్ తీసుకోండి, మొత్తం అసెట్ కాదు. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ డిఫరెన్స్ మనకి లాస్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ అసెట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ బీస్ అకౌంట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2,20,000 వచ్చింది కదా. 2,20,000 ట్రాన్స్ఫర్ చేయట్లేదు మనం అసెట్ అకౌంట్కి. ఏది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. ఎందుకంటే బి ప్రకారం 30% కదా, 30% క్యాలిక్యులేట్ చేస్తే 1,37,200 వచ్చింది. దీన్ని మనము అసెట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇక ఈ 3 రాసినాం కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ అకౌంట్లో మనకి గుర్తుపెట్టుకోండి డెప్రిసియేషన్ ఎట్లాగో వస్తుంది, అండ్ ఈ ట్రాన్స్ఫర్ ఎంట్రీ ఒకటి, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద డెప్రిసియేషన్స్. ఇంతే. క్లియరే కదా. కరెంటు పోయింది, ఇన్వర్టర్ మీద నడుస్తుంది, ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు. నేను తీసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ అయితే. ఇన్వర్టర్ కొద్దిగా నడుస్తాను, స్పీడ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. హోప్ యూ గాట్ ఇట్. అర్థమైతే అయింది కదా. అసెట్ మొత్తం తీసుకుపోయినా, పార్ట్ ఆఫ్ ది అసెట్ తీసుకుపోయినా 2 ప్రాబ్లమ్స్ అయితే చేసేసినాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ దీంట్లోనే హైయర్ పర్చేస్లో నెక్స్ట్ టాపిక్ కూడా చూద్దాము. స్టే కనెక్టెడ్. ఇప్పటి వరకు ఆయన లెక్చర్స్ అన్ని ప్లేలిస్ట్లో 2 ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి, అవసరమైన వాడుకోండి. తప్పకుండా 10 మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. స్టే కనెక్టెడ్. హ్యావ్ ఎ బ్రైట్ కెరీర్. గుడ్ లక్.